బుద్ధుందా, పోయి కొబ్బరికాయకు పూజ చేస్తున్నారా అని ఎవరో అంటారు. అలా కాదు, దాన్ని ఒక విధంగా చేర్చితే దానికో శక్తి ఉంటుంది. ఆ శక్తికి దండం పెడుతున్నాం. కొబ్బరికాయ సామాన్యం కాదు, శివునిలా 3 కళ్ళున్నాయి దానికి. కొంచెం పీచు తీసి చూస్తే అది సామాన్యం కాదు, 3 ఉన్నాయి. మీలాగా 2 ఉంటే అక్కడే కూర్చునుండేది. 3 కళ్ళంటే ఏమిటంటే, భౌతిక స్వభావానికి అతీతమైన స్వభావాన్ని ఎవరు గ్రహించగలరో వారికి 3 కళ్ళు. 3 కళ్ళంటే ఇక్కడ ఏదో తెరుచుకుంటుందని కాదు. ఈ శరీరాన్ని దాటి ఏముందో చూసే సామర్థ్యం వచ్చిందంటే ఏది చూసినా పరమానందం. ఎందుకంటే ఏది చూసినా మన కళ్ళకు సృష్టి మూలమే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కలశం, కుంభం ఏదో తెచ్చారు కదా, ఏముందందులో? ఒక పాత్ర, ఒక కొబ్బరికాయ, అంతే కదా. కానీ ఆ రూపానికి ఒక శక్తిని ఇవ్వగలమని మనకు అర్థమైంది కాబట్టే ఆ రూపానికి మీరు దండం పెడుతున్నారా లేదా, పూజ చేస్తున్నారా లేదా? కొబ్బరికాయ అలా అయింది, 3 కళ్ళు వచ్చాయి. మీకు ఇంకో కన్ను ఇవ్వాలనేదే ఈ ప్రయత్నం.